నెల్లూరు జిల్లాలో 31వ తేదీ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు పోలీసులు భారీ స్థాయిలో ఆంక్షలు పెట్టడం ఎంతవరకు న్యాయమంటూ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని వైసీపీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం దారుణమైన ఆంక్షలు పెట్టి జగన్మోహన్ రెడ్డి పర్యటనను ఇబ్బందులకు గురిచేస్తుందని చంద్రశేఖర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ క్రమంలో కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాకు విచ్చేయాలని ఇదివరకే నిర్ణయించుకున్నప్పటికీ ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం, హెలిప్యాడ్ ఇవ్వకుండా వైఎస్సార్సీపీని ఇబ్బందులు పెట్టిన తీరు ప్రజలందరికీ తెలిసిందేనన్నారు. జగన్మోహన్ రెడ్డి పర్యటనకు ఒకరోజు ముందు హడావిడిగా జైలుకు పక్కనున్న అటవీ ప్రాంతం చూపించి హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకోవాలని అధికారులు తెలిపారని అన్నారు. ఒక్కరోజులో హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకోవడం సాధ్యం కాదని, అందులో జగన్మోహన్ రెడ్డి లాంటి ప్రజానేతను చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చేసే అవకాశం ఉండటంతో అక్కడ హెలిప్యాడ్ సాధ్యం కాదని జగన్మోహన్ రెడ్డి పర్యటనను వాయిదా వేసుకోవడం జరిగిందని అన్నారు. ఒక అక్రమ కేసులో కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం, ఆ తర్వాత ఆయన మీద సుమారుగా 17 కేసులు ఈ రోజుకి కూడా మోపబడి 2 నెలలకు పైగా ఆయన జైల్లోనే ఉండడం కూడా అందరికీ తెలిసిన విషయమే. అలానే ఇటీవల కాలంలో నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటిని ధ్వంసం చేయడం, అది కూడా ఎప్పుడు మన నెల్లూరు చరిత్రలో ఎప్పుడు కూడా చూడలే. ఆంధ్ర రాష్ట్రంలో కూడా అటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా గమనించలే. మరి ఇట్లాంటి దురదృష్టకర సంఘటనలు నెల్లూరులో జరగడం చాలా బాధాకరం. చాలామంది జరిగినటువంటి తీరుని, ఇటీవల కాలంలో పెడుతున్నటువంటి అక్రమ కేసుల్ని, వీటన్నింటినీ కూడా చూస్తా ఉన్న తర్వాత నెల్లూరు జిల్లాలో ఎందుకు ఇలా జరుగుతూ ఉంది అని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా వేదన చెందుతూ ఉన్నారు. ఈ క్రమంలో గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందే రావాలని నిర్ణయించుకున్నప్పటికి కూడా హెలిప్యాడ్ ఇవ్వడంలో అధికారులు చూపించినటువంటి నిర్లక్ష్యం కానీ, హెలిప్యాడ్ ఇవ్వకుండా చేసినటువంటి తీరు అందరికీ కూడా తెలిసిందే. లాస్ట్ మినిట్లో 1 డే బిఫోర్గా జైలుకు పక్కన ఉన్నటువంటి ఒక అడవిలో హెలిప్యాడ్ని చూపించి, ఇక్కడ మీరు ల్యాండ్ కావాలా, పక్కనే ఉన్నటువంటి జైల్లో గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించి మళ్ళీ వెంటనే మీరు హెలికాప్టర్ ద్వారా తిరిగి వెళ్ళాలా అని చెప్పి ఆ రోజు చెప్పడం కూడా జరిగింది. అయితే అది ఎట్లాంటి పరిస్థితుల్లో సాధ్యం కాదు. సో పబ్లిక్ని జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి రావడం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి. సో ఆ ప్లేస్ని కూడా 1 డే లోపల హెలిప్యాడ్ని తయారు చేయడం కూడా సాధ్యం కాదని చెప్పి ఆ రోజు నిరాకరించడం కూడా జరిగింది. అయితే ఎట్టకేళ్ళకి ఈరోజు మరి 2 దురదృష్టకర సంఘటనలు జరగడం కానీ, అలానే నెల్లూరులో జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా విపరీతమైనటువంటి స్థాయిలో ఉండడం, వీటన్నిటిని చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రేపు 31వ తారీఖున అంటే గురువారం రోజు నెల్లూరుకి రావాలని గోవర్ధన్ రెడ్డి గారిని ములాఖత్ ద్వారా పరామర్శించి అక్కడి నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వచ్చి అక్కడ జరిగినటువంటి తీరుని దాన్నంతా కూడా తెలుసుకోవడం కానీ, ఆ కుటుంబ సభ్యులను పరామర్శించడం కానీ చేయాలన్న ఆలోచనతో రేపు 31వ తారీఖున అంటే గురువారం రోజున ఉదయం 10 గంటలకి హెలికాప్టర్ ద్వారా రావడం కూడా జరుగుతూ ఉంది. అయితే ఈ సందర్భంగా చాలా దురదృష్టం అనే చెప్పాలా. విపరీతమైనటువంటి ఆంక్షలు నిన్నటి నుంచి అధికారులు, పాపం వాళ్ళని కూడా మనం ఏం మాట్లాడడానికి లేదు, వాళ్ళకే అర్థమవుతా ఉంది వాళ్ళు చెప్పేటి సాధ్యం కాదు. ఇవి ఎక్కడా కూడా ఇప్పటికీ మన ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఎక్కడా కూడా ఇటువంటి ఆంక్షలు పెట్టినటువంటి చరిత్ర ఎక్కడా కూడా ఉండదు. అయితే వారికి కూటమి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఒత్తిడి కారణంగా ఆ ఆంక్షలు పెట్టడం కూడా జరుగుతూ ఉంది. రాత్రి రోజున అధికారులు వచ్చి రాత్రి 10 గంటలకు పైన సమయంలో ఒక నోటీస్ ఇవ్వడానికైతే ప్రయత్నించినారు. ఇందులో ఏముంది అంటే ఈ నోటీసులో జగన్మోహన్ రెడ్డి గారితో కేవలం 3 వెహికల్స్ మాత్రమే ఉండాలా అని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు హెలిప్యాడ్ దగ్గర కానీ ములాఖత్కి వెళ్ళేటప్పుడు 10 మంది మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారితో ఉండాలా అని, అలానే 3వ పాయింట్ ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వచ్చినప్పుడు అసలు అక్కడ గ్యాదరింగే ఉండకూడదు, అంటే ఒక్కరు కూడా అక్కడ ఉండకూడదు అని. అసలు ఈ 3 సాధ్యమవుతాయా? జగన్మోహన్ రెడ్డి గారితో కేవలం 3 వెహికల్స్ మాత్రమే, 3 కార్లు మాత్రమే అలో చేస్తామంటే ఎక్కడైనా మనం చూసినామా ఇట్లాంటి పరిస్థితి? అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు హెలిప్యాడ్లో దిగిన తర్వాత అక్కడి నుంచి ములాఖత్కి వెళ్ళేది దాకా కూడా కేవలం 10 మంది మాత్రమే ఆయనతో పాటు ఉండాలా అంటే అసలు ఏంటి మన ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది? ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు.
అలానే ప్రసన్న కుమార్ రెడ్డి గారి దగ్గరికి అంటే సిటీలో ఉన్నటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వచ్చినప్పుడు అసలు అక్కడ గ్యాదరింగే ఉండకూడదు అంటే సాధ్యమా? ఈ విధంగా ఎక్కడైనా కూడా ఒక ఎక్స్సీఎంగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, భారతదేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఇలాంటి కండిషన్స్ని పెట్టి రాత్రి నోటీస్ ఇవ్వడానికి ప్రయత్నిస్తే ఇవి సాధ్యం కాదని నిరాకరించడం కూడా జరిగింది, తీసుకోలే. సరే దాన్ని కొంచెం రివైజ్ చేసి మళ్ళీ ఈరోజు ఒక నోటీస్ ఇచ్చినారు. దాంట్లో ఏం చేసినారంటే 3 కార్లు కాకుండా 15 కార్లు వరకు అలౌ చేస్తామని చెప్పినారు. ఇంకపోతే 10 మందే ఉండాలా జగన్మోహన్ రెడ్డి గారితో హెలిప్యాడ్ దగ్గర కానీ అదేవిధంగా జైలు దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ. అలానే 3వ కండిషన్ అయితే అలానే పెట్టినారు, ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గర గ్యాదరింగ్కి అసలు పర్మిషనే ఇవ్వము అన్నారు. అసలు ఇవన్నీ కూడా చూస్తే మళ్ళా ఇంకొకటి ఇచ్చినారు ఈరోజు మధ్యాహ్నం. దీంట్లో ఏమనుంది కోట్ చేసినారు, రాప్తాడులో కానీ, పొదిలిలో కానీ, రెంటపల్లెలో కానీ, బంగారుపాలెంలో కానీ, చిత్తూరు డిస్ట్రిక్ట్ వీటన్నింటిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైనటువంటి క్రౌడ్ వచ్చింది అని కోట్ చేస్తూ కాబట్టి మీరు స్ట్రిక్ట్గా ఈ వెహికల్స్ విషయంలో కానీ కేవలం 15 వెహికల్స్ అలానే 10 మంది మాత్రమే మనుషులు ఆయనతో పాటు ఉండాలా, ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గర అయితే అసలు మనుషులే ఉండకూడదు అని ఈ ఉదంతాలన్నీ కూడా విపరీతమైనటువంటి జనాలు వస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కండిషన్స్ని మీరు స్ట్రిక్ట్గా ఫాలో కావాలని చెప్పి మరలా ఒక నోటీస్ ఇచ్చినారు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు ఏం చేయాలా, ఏ విధంగా వీళ్ళు ఆలోచిస్తూ ఉన్నారో అర్థం కాని పరిస్థితి. మరలా ఒక ఫార్మాట్ ఒకటి ఇచ్చినారు, ప్రతి 25 మందికి ఒక వాలంటీర్ని మీరు మాకు ఇవ్వాలా, అంటే రేపొద్దున ఆ 25 మందిలో కనుక ఏదైనా తప్పు చేస్తే ఆ వ్యక్తి మీద మేము యాక్షన్ తీసుకోవడానికి మాకు ప్రతి 25 మందికి ఒక వాలంటీర్ చొప్పున ఇవ్వాలా అంటారు. ఆ కార్లు ఏవైతే మీరు పెడతారో ఆ కార్ల నెంబర్లు, వాటి డ్రైవర్ నేము, ఆ డ్రైవర్ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అవన్నీ కూడా కావాలని చెప్తారు. సో ఇవన్నీ కూడా సాధ్యం కానటువంటి అంశాలు. ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా ఇలాంటివి చూడం.